హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా. అది నేను ఈరోజు నాటుకోడి గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూద్దాం రండి ఒకసారి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి నాటుకోడి. ఇది మాదే కోడి. కడిగి పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. దీంట్లో ఏం లేదు, ఖాళీ ఇది. స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం వేడి కావాలండి. నేను ఈ పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. సండే అంటే బగారా రైస్ కంపల్సరీ ఉండాలి కదండి. బగారా రైస్ అండ్ చికెన్ ఇది ఉంటేనే సండే పండగ లాగా అనిపిస్తుంది. మళ్ళీ డైలీ అంటే మనకు టైం దొరకదు కదండి మనకు. అందుకనే సండే రోజే చేస్తాను నేను. హీట్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం. హీట్ అయింది, ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఇంకొంచెం వాటర్ లాగుంది. ఈ మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. మనం వేరే దాంట్లో చేసేదానికంటే దీంట్లో చేస్తే బాగా వస్తుంది. చూడండి, నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ పెడుతుంది కదా గ్రేవీ కర్రీకి. ఇక్కడ రైస్ ఉడక ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ రైస్ పెట్టేశాను నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి బిర్యానీ ఆకు అండి. ఇది బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచీలు, చెక్క, లవంగాలు, మిరియాలు, హోల్ గరం మసాలా మొత్తం వేసుకుంటున్నాను. నేను లాస్ట్లో పౌడర్ ఏం వేసుకోవట్లేదు, దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇప్పుడు వేసేసుకుందాం మనము. మిరియాలు, మిరియాలు, ఇలాచీలు, ఒక 2-3 ఇలాచీలు, అలాగే చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, మళ్ళీ దానికి కావాల్సింది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి. నేను ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను, ఒక 4-5 పచ్చిమిర్చి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవెందుకు పక్కన పెట్టుకున్నారు, మొత్తం వేయలేదని అనుకుంటారేమో. నాటుకోడి మా పిల్లలు తినరండి. మా ఆయన నేనే తింటాము నాటుకోడి. మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకు చికెన్ షాప్ నుండి వాళ్ళకు చికెన్ తీసుకొచ్చినాము. వాళ్ళకు పిల్లలకని వాళ్ళకు 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చినాము. ఇది వేరే ఉంది, అది వాళ్ళ కోసము. ఇది నాటుకోడి మా కోసము. నేను కూడా అసలు తినేదాన్ని కాదు, కానీ ఇక దీంతో ఒక 2-3 టైమ్స్ అండి నేను తినడం, అంతే. నేను చిన్నప్పటి నుంచి నాకు కూడా అసలు మటను, నాన్ వెజ్లో నేను ఎక్కువ తినేటప్పుడు చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా నేను చికెను అలాగే ఫిష్ తినేదాన్ని. ఇక మ్యారేజ్ అయిన తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక అన్నీ తినాల్సి వస్తుంది. బాగా బ్రౌన్ కలర్ కావాలి. చూడండి,
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అయ్యో నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. నాన్ వెజ్ కదా, కొంచెం నీసు వాసన రాదు, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ కర్రీని బట్టి మనం వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండి 1 2 3 4 5 వరకు వేసుకున్నానండి. తక్కువైతే మనం మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా. ఇది బాగా కలుపుకోవాలి. ఇలాగా సండే వచ్చిందంటే పండగే కదండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. నేను ఆనియన్స్ ఎక్కువ ఎందుకు వేసుకున్నాను అంటే కొంచెం గ్రేవీ కోసం ఎక్కువ వేసుకున్నానండి నేను. ఇది కొంచెం ఉడకని ఈలోపు మనం రైస్ చూసుకుందాం. చూడండి రైస్ కూడా అయిపోయి వచ్చింది. బగారా రైస్ చూడండి. చికెన్లో నాన్ వెజ్లకైనా చికెన్కైనా మటన్కైనా దేనికైనా మనకు బగారా రైస్ ఉంటేనే ఆ కర్రీ కూడా టేస్ట్ వస్తుందండి. గ్రేవీతోటైనా తినొచ్చు మనము. అదే వైట్ రైస్లో అయితే అంత టేస్ట్ అనిపించదు. చూడండి మంచిగా కుక్ అయింది. చూడండి మంచిగా అడుగంటుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ వేసేసుకుందాం. మనము చూడండి చికెన్ నాటుకోడి అండి. మేము కోళ్ళను పెంచడము, ఆ ముంగీసలు వచ్చి కుక్కలు పట్టడము ఇలాగైతుందండి. 4-5 కోళ్ళు పోయినాయండి. 4-5 కోళ్ళు పోయినాయి. మరి అసలు తిన్నది లేదు, ఏం లేదు, కోళ్ళన్నీ పోయినాయి. సరే మనం కోసేసుకుందాము. ఇవాళ సండే కదా అని చేసినామండి మేము. మనం పెద్దగా ఏదాకా పెంచి తర్వాత అయిపోతే ఎంత బాగుంటుందని ఈ చిన్న పిల్లలను తీసుకొచ్చినామండి. చిన్న పిల్లలను తీసుకొచ్చి పెంచినాము. అవి చాలా పోయినాయి ముంగీసలు బట్టి మా కోళ్ళు అయితే. చూడండి మట్టి పాత్రలు వండితే ఎంత బాగుంటుంది కదా. ఏ కూర వండినా చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం ఇది వాటర్ అనేది రావాలా. మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పటి వరకు రైస్ చూసుకుందాం మనము. అవుతుందండి రైస్ అయితే. చూడండి రైస్ అయితే మూత పెడుతున్నాను. రైస్ అయితే అవుతుంది. ఇంకా వాటర్ అన్నీ ఒకసారి కలుపుకున్నానండి. వాటర్ అన్నది వచ్చేసింది. మళ్ళీ ఇది నాటుకోడి కదండి, దీంట్లో ఆయిల్ దాంట్లోనే ఎక్కువ వస్తుంది, చికెన్లో ఎక్కువ వస్తుంది. ఫామ్లో ఉన్న కోడి కంటే ఇది కొంచెం మనం కడిగేటప్పుడే వాటర్ ఎక్కువ వస్తుంది దీంట్లో.
ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. ధనియాల పౌడరు చూడండి. ఇవి మొత్తం మసాలాలన్నీ చికెన్కు పట్టాలి. కాసేపు మూత పెట్టుకుందాం. మనము బాగా ఉడకాల. మీరు కూడా సండే కదా స్పెషల్ ఏం చేసుకున్నారో మాకు కూడా కామెంట్ చేయండి. మేమైతే సండే వచ్చిందంటే ఖచ్చితంగా మాకు నాన్ వెజ్ ఉండాల్సిందే. మటన్ అయితే పిల్లలు తక్కువే తింటారు, వాళ్ళకైతే చికెన్ ఎక్కువ. చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం వాళ్ళకి. చికెన్ తోటే తింటారు వాళ్ళు. మటన్ అంటే ఇష్టంగా తినరు. ఎక్కువ అంటే చికెనే వాళ్ళు తినేది. ఇక వాళ్ళ కోసమని ఇక పిల్లలు ఏది తింటే మనం కూడా అదే తినాలి కదండి. అందుకని నేను ఇక చికెనే తీసుకొచ్చిన. వాళ్ళు నాటుకోడి అస్సలు తినరండి. నేను కూడా తినేదాన్ని కాదు, కానీ కొంచెం కొంచెం అలవాటు అన్నది చేసుకున్నాను. చూడండి, వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము చూడండి కొంచెం దగ్గరకు కూడా అయింది. లేతదండి ఇది, ఎక్కువ ముదురుది కూడా కాదు. పెద్ద కోడి కాదు ఇది, చిన్నది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. స్పూను చిన్నగా ఉందండి, 4 వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం కావాలి కదా. కొంతమంది స్పైసీగా తింటారు, కొంచెం తక్కువ తింటారండి. మన ఇష్టము, ఎలాగైనా వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కారము, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువే ఉండాలి కారము, తక్కువ ఉంటే అంత బాగుండదు. కారం అనేది నాన్ వెజ్లో ఎక్కువనే ఉండాలి, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇది. చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది ఇది. ఇలా కలుపుతూనే ఉండాలి మనము, లేదంటే ముక్కకు పట్టదు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి మనము. చూడండి నేను వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ పడతాయి వాటరు. గ్రేవీ కోసమని నేను వాటర్ వేస్తున్నాను. వాటరు మనకి ఎంత సరిపోతే అంత వేసుకోండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా అయితే నేను ఇక ఏం వేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ముందే వేసిన కదా నేను. ఇంకొన్ని వాటర్ వేసుకుంటానండి, నాకు అది సరిపోదు. అది ఉడకడానికి మళ్ళీ కర్రీ అంతా తీసుకుంటుంది కదా. దగ్గరకు అయ్యేసరికి వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. మూత పెట్టుకుందాం మనం. ఇప్పుడు రైస్ చూద్దాము. మంచిగా స్మెల్ వస్తుందండి.
మంచిగా అయింది రైస్ అయితే. చూడండి చూడండి రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే అయిపోయిందండి. నేను పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇది పిల్లల కోసం అండి. వాళ్ళు నాటుకోడి తిన్నారు కదా, వాళ్ళ కోసం చేస్తున్నా. ముందుగా ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. చూడండి చెక్క, నాలుగైదు లవంగాలు, అలాగే ఇలాచీలండి ఒక 2, అలాగే 4-5 మిరియాలు, కొంచెం కోల్డ్ అయిందండి. ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర, పుదీనా. బాగా కలుపుకోవాలి మనం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్,
ప్రొద్దున స్నానం చేసి గుడికి వెళ్ళామండి, అందుకనే కొంచెం కోల్డ్ అయింది. పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్, ఒక కూర వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, సండే వచ్చిందంటే అసలు ఆడవాళ్ళకి అసలు సెలవు అన్నట్టు ఉంటుంది, కానీ అసలు తీరిక అనేది ఉండదండి. నాకైతే వంట చేసుకొని తినేసరికి నాకు 1-2 అవుతుందండి. నేను దీంట్లో వేసేసుకుంటున్నాను చికెన్. చూడండి, ఇది ఫామ్ది. మనం కలుపుకుందాము. మూత వేసుకుందామండి, ఆ నీరు అన్నది ఇంకిపోవాలి. స్పూన్ తీసుకొస్తాను, ఇంకొక స్పూన్ కావాలి. అంత తక్కువ వేసుకున్నానండి నేను. కలుపుకుందాం మనము. ఈ పిల్లలకు వేరే స్పూన్ పెడదామండి, మళ్ళీ తినరు. చూడండి, కొంచెం నీరు అన్నది ఇంకిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం మనము. చూడండి, మంచిగా ఉడుకుతుంది. దీంట్లోకి మనము కొంచెం గ్రేవీ కోసం కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి నేను. మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను నేను. ఇక కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, గ్రేవీ కావాలి కదా మనకి. చాలండి, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాము. మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో మనం ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి టేస్ట్ చూస్తానండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కొంచెం స్పైసీ ఉంది. కొంచెం ఉడకాల. ఇప్పుడు దీన్ని చూద్దాం మనము. చూడండి, నీరంతా ఇంకిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది.
ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఇలాగైనా వేసుకోవచ్చు. మనం అన్నీ చికెన్ కడిగిన తర్వాత అన్నీ కలుపుకొని కూడా ఆయిల్ ఉడక వేసేసి అట్లనే పెట్టచ్చు. ఇట్లా వండుకున్నా ఓకే. చూడండి ఆయిల్ అన్నది పైకి వస్తుంది. మనము కారం వేసుకుందాం. టూ అండ్ హాఫ్ వేసుకున్నానండి నేను, ఎందుకంటే పిల్లల కోసమే కదా. ఇలా బాగా కలుపుకోవాలి మనము. ఉంది ఒక్క అర నిమిషం మనము మూత పెట్టుకుందాం. ఇంకొంచెం ఆయిల్ పైకి రావాలా. ఎక్కడికి? ఇక్కడికి రా. చెమటలు వస్తున్నాయండి. వంట దగ్గర ఉన్నా కదా, బాగా చెమటలు వస్తున్నాయి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది. మనం వాటర్ వేసుకుందాం. పిల్లలు గ్రేవీ అంటారండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి మనం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఉడికిపోతుంది, మళ్ళీ పచ్చివాసన వస్తుంది లాస్ట్లో వేస్తే. ఓకే అండి, సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం మనము. మూత పెట్టుకొని మనము కొత్తిమీర చల్లుకోవడానికి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. చివర్లో సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేయడానికి. కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను సన్నగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము ఎక్కడి వరకు అయిందో చూద్దాము.
చూడండి. చూడండి దగ్గరికి అయింది. చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మన నాటుకోడి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న మట్టి పాత్ర కదండి, మట్టి పాత్ర కదా, అది హీటుకు అది హీట్ అవుతుంది కదా, బాగా హీట్ అయింది కాబట్టి అట్లా వస్తుంది. చూడండి నేను కరివేపాకు వేసుకుంటున్నాను, పైన కొత్తిమీర వేసుకుంటున్నానండి, సారీ. చూడండి అయిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి కూడా పులుసు, నాటుకోడి గ్రేవీ కర్రీ అండి, గ్రేవీ కర్రీ అనొచ్చు, నాటుకోడి పులుసు అని కూడా అనొచ్చు, మన ఇష్టం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇటు బగారా రైస్, నాటుకోడి గ్రేవీ కర్రీ, అలాగే చికెన్ కర్రీ పిల్లల కోసం. మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, అలాగే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, అలాగే ఇంకా మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందు ఉంటామండి. మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మేము చేసే వంటలన్నీ మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.